ప్యారానగర్ డంప్ యార్డ్ కొరకై ఏకలవ్య సంఘం తరఫున 21వ రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇక్కడ 21 రోజు అవుతున్నా కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ డంప్ యార్డ్ వలన చాలా మందికి చాలా విలేజ్లలో చాలా వారికి రోగాలు వస్తున్నాయి. దానివల్ల వాటర్ కలుషితం అవుతుంది, గాలి కలుషితం అవుతుంది. అండర్ గ్రౌండ్లో వాటర్ కలుషితం అయిపోవడం వల్ల ఫ్యూచర్ తరానికి, రేపటి భవిష్యత్ తరానికి, పిల్లలకి అనేకమైన రోగాలు రావడం జరుగుతుంది. ఇక్కడ గుమ్మడిదల మండలంలో చాలా వరకు వ్యవసాయ కుటుంబాలే ఉన్నాయి. ప్రతి కూరగాయలు, ప్రతి పంట మా చుట్టుపక్కల గ్రామాల నుంచెల్లే సరఫరా అవుతుంది హైదరాబాద్కి. చాలా వరకు మా గ్రామాల నుంచి పంట, కూరగాయలు చాలా వరకు వెళ్తున్నాయి. కాబట్టి దయచేసి ఈ డంప్ యార్డుని వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వానికి, పెద్దవాళ్ళకి, మినిస్టర్లకి, మంత్రులకి, సీఎంకి అందరికీ పేరున అందరికీ తెలియజేస్తున్నాం. ఏమనగా ఇది ఒక్కసారి పునరాలోచన చేసి ఈ డంప్ యార్డుని కొంచెం వెనక్కి తీసుకుంటే మా గుమ్మడిదల మండలంలో చాలా వరకు పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి సార్కి చెప్తుంది ఒకటే మాట, ఈ డంప్ యార్డుని ఆపండి సార్. మాకు రేపటి తరానికి చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్ తరానికి మేము ఏమీ స్వచ్ఛమైన గాలి, నీరు అందించలేకపోతాము. ఇప్పటికే మేము ఫిల్టర్ నీళ్ళు, ఆ నీళ్ళు, ఈ నీళ్ళు అని కొనుక్కొని తాగి బతుకుతున్నాం. వాటి వల్ల కూడా మోకాల నొప్పులు అవి ఇవి చాలామందికి అవుతున్నాయి. రేపటి తరానికి, మా తరం అయిపోయింది, రేపు మా పిల్లల తరానికి, రేపటి తరానికి పిల్లలకు కానీ, పశువులకి కానీ, జంతువులకు కానీ, ప్రతి ఒక్క జీవికి కానీ మొత్తం నాశనం అయిపోవడం జరుగుతుంది. ఈ ప్యారానగర్ డంప్ యార్డ్ని ఆపాలని మా ఏకలవ్య సంఘం తరఫున ఈరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. మా కుల పెద్దలు, అలాగే గ్రామ పెద్దలు, అన్ని పార్టీ లీడర్లకి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జేఏసీ సపోర్టు, జేఏసీ చాలా వరకు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. జేఏసీ వాళ్ళకు కూడా అభినందనాలు. అందరికీ చెప్తున్నాం, డంప్ యార్డ్ ఆపాలి. జై కిసాన్, జై జవాన్. డంప్ యార్డ్ జీవోని వెంటనే రద్దు చేయకపోతే మా ప్రాణాలు అర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.